నమస్కారం. తాజా సినీ విశేషాలతో ప్రతిరోజు అలరించే ఈటీవీ టాకీస్ కి మరోసారి స్వాగతం సుస్వాగతం. క్లాప్ కెమెరా యాక్షన్. నందమూరి బాలకృష్ణ ఓ పవర్ఫుల్ పాత్రలో సింహ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లెజెండ్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వరాహి చలనచిత్రం సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియోని ఈ నెల 7న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సాయి కృష్ణ కథానాయకుడిగా, బిందాస్ ఫేమ్ షీనా నాయికగా, రామ్ వెంకీ దర్శకత్వంలో పెరిచర్ల కృష్ణంరాజు నిర్మించిన చిత్రం నువ్వేనా బంగారం. ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఫస్ట్ టైం రా నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను. నా కొడుకుని ఇలా ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటారా? ప్రేమిస్తే చనిపోవాలా బాబా? నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్రొడ్యూసర్స్, ఇంకా ఫైట్ మాస్టర్స్, నా టీమ్, వినోద్ మ్యూజిక్, ఇంకా స్టోరీ అందించిన వాళ్ళందరూ అంత పెద్ద వాళ్ళన్నా నాకు ఫస్ట్ మూవీకి ఇంత మంచి సక్సెస్ నాకు ఇస్తున్నారని చాలా సంతోషంగా కోరుకుంటున్నాను. ఈ మూవీ అందరూ తప్పకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అండ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ, అందరూ చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. సో ఈ స్టోరీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్న స్టోరీస్లో కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట. సో దీంట్లో టోటల్గా 6 సాంగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ సాంగ్స్ టాప్ 30లో బెస్ట్ ఆల్బమ్ 2013లో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. దానికోసం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఆడేమో బాగుంటున్నావు, నన్ను అన్నయ్య అంటున్నాయా? చాలా గందరగోళంగా ఉందండి. ఇదిగో నువ్వేం చేస్తావో తెలీదు, అస్సలు సౌండ్ రాకుండా చెయ్యాలి. ఇది ఒక ఫ్యామిలీ మధ్య జరుగుతున్నటువంటి ఒక మ్యూజికల్ ఫ్యామిలీ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ స్టోరీకి మ్యూజిక్ చాలా ప్రాణం. అలాంటి ప్రాణమైనటువంటి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఏ కార్నర్స్లో సింగర్స్ బాగుండాలని అనుకున్నాం. బడ్జెట్తో కూడుకున్న విషయమే అయినప్పటికీ కూడా ముంబైలోని, ఢిల్లీలోని రికార్డ్ చేయాల్సి వచ్చింది ఆ సింగర్స్ దొరక్క. మీకు తెలిసి ఈరోజు యూత్ క్రేజ్ఫుల్గా ఫీల్ అవుతున్నటువంటి అర్జిత్ సింగ్ లాంటి సింగర్ మాకున్నారు, జావేద్ అలీ లాంటి సింగర్ ఉన్నారు, అలాగే జస్ట్ మమతా శర్మ, మధుశ్రీ, ఈవెన్ ఇక్కడ కూడా పెద్ద సౌత్లో పెద్ద ఫేమస్ అయినటువంటి కార్తీక్, అలాగే నాగేందర్, కిరాక్ లాంటి సాంగ్ పాడిన నాగేందర్, అలాగే ఉమా అని ఒక కొత్త అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. చాలా చాలా చక్కనటువంటి సింగర్స్. అలాగే దీనికి మంచి లిరిక్స్ ఇవ్వడానికి చాలా మనసు పెట్టి రాసినటువంటి అనంత శ్రీరామ్ గారు అంటే ఒక పెద్ద
లిరిసిస్ట్ని ఎంచుకోవడం కూడా మాకు ఈ సినిమా 2013లో బెస్ట్ ఆల్బమ్గా రావడానికి కారణమైందని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. ఈ మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రేపు 7వ తేదీని ఈ సినిమాని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం. ఐ లవ్ యూ. ఈ ఒక సినిమా ఎప్పుడైతే మా ఒక డైరెక్టర్ గారు రామ్ వెంకీ గారు వారు చెప్పినప్పుడు స్టోరీ మాత్రం చాలా బాగుంది, దీనికి ఎవరిని పెడితే బాగుంటుందని చెప్పేసి వారు డిసైడ్ చేస్తాం జరిగింది. సాయి కృష్ణ హీరోగా పెట్టి, అదేవిధంగా షీనా ఏదైతే ఇంతకుముందు బిందాస్లో పనిచేసినట్టు అమ్మాయి షీనా ఆమెను పెడితే బాగుంటుందని చెప్పేసి డిసైడ్ చేస్తాం జరిగింది. తర్వాత సుమన్ గారేమో హీరోని తండ్రిగా, అదేవిధంగా హీరో తండ్రిగా ఏమో తనికెళ్ళి భరణి గారు, వీరందరూ కూడా ఏంటంటే పెడతాం మన సినిమాలో పెడతాం జరిగింది. అదేవిధంగా ఫిలిం కూడా ఏంటంటే చాలా బాగా వచ్చింది. దీనికి అది చిన్న సినిమా అని చెప్పేసి పేరు ఒకటే, కానీ ఫిలిం మాత్రం రేపొద్దున చూసిన తర్వాత మొత్తం అందరూ కూడా ప్రేక్షకులు అందరూ కూడా ఆనందపరుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అంటారు. ఈ ప్రేమ దోమ ఈ మాటలేవి నువ్వు నమ్మకం. ఏం మంది ప్రేమ కదా? ఇలాంటి ఫ్యామిలీలో నాలాంటి అమ్మాయి ఎవరినైనా ప్రేమించగలదా? రేయ్, అరగంట కష్టపడితే 6 మంది అమ్మాయిలు పడతారా హైదరాబాద్ లో? బాబోయ్, బొడ్డు గోదావరి ఒడ్డు ఎంత అందంగా ఉంది. ఎక్కడున్నావు నాన్న? వీరు కొడుతున్నాను నాన్న. తిరగలది చూసే కనిపెట్టుంటారు. ఇదిగో నువ్వు తిప్పేసుకోగలగా. టీ తాగడానికి వెళ్ళినప్పుడు నుంచో పెట్టుంది, వచ్చేసరికి ఉంగ పెట్టేస్తారా మీరు? పిజ్జా ఫేమ్ విజయ్ సేతుపతి కలస్వాతి జంటగా తమిళంలో విజయవంతమైన ఇదక్కు తానై ఆశపట్ట బాలకుమార చిత్రాన్ని ఇదేగా ఆశపడ్డావ్ అనే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. సమన్య రెడ్డి, సుజన్ సంయుక్తంగా అందిస్తున్న ఈ సినిమాకి గోకుల్ దర్శకత్వం వహించగా సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఎంతో సందడిగా సాగింది. Hero, heroine, evaru undarandi. It's all characters. Nandita has done a brilliant role. We're missing Vijay Sethupathi, one of the most talented actors of South Indian cinema now, and of course Ashwin, who I think was one of my favorite co-stars. Nikhil also. But my team andaram, we are very close with a healthy attitude, and chala takku ilanti teams raavadam in the journey of filmmaking. So I really like all of you, and I hope we make more movies and this film is a success. Sam, Sujan, Ivy Reddy, producers of the Telugu version, me andarki kuda all the best, and thank you everybody. వేవేల పూల సుగంధం నీకోసం బంధించేస్తానే, వేసవిలో నల్లని మేఘం నీకోసం తెప్పించేస్తానే, నా కోసమే పుట్టావని, నా కోసమే పుట్టావని. I wish the whole team all the best, and Coffee Cinemas, they've been వాళ్ళు చాలా మంచి సినిమాలు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు. సో ఇది కూడా అలానే మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ I wish the whole team, all the actors and the director and music director all the best, and hope this film's a big success. Thank you. This movie నేను యాక్చువల్లీ కుంభకోణం అని ఒక ఊరు ఉందండి, అంటే టౌన్ ఉంది ఇన్ తమిళనాడు. నేను ఈ మూవీ అక్కడ స్వాతి కోసం చూశాను, కార్తికేయ సినిమా షూట్ చేసేటప్పుడు చూశాను.
నాకు అర్థమయ్యే కొంచెం కొంచెం తమిళ్లో కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. అండ్ నాకు అప్పుడు అనిపించింది ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుండు, మేబీ ఐ కెన్ ప్లే అ రోల్ ఇన్ దిస్ అని. బట్ అప్పుడు లోపల మై స్వామిరారా కో ప్రొడ్యూసర్ సందీప్ చెప్పాడు దట్ కాదు ఆల్రెడీ దీన్ని డబ్ చేస్తానని చెప్పేసి. దిస్ ఇస్ గోయింగ్ టు బి హిలేరియస్ మూవీ అండ్ ఒక హాఫ్ అన్ అవర్ పీరియడ్ మాత్రం కంప్లీట్గా పీపుల్ కెన్ లాఫ్ అండ్ ఎంజాయ్. So please support this movie, bless this movie, and I'm sure it's going to be a big hit. ఇదిగో ఒక్క నిమిషమా. స్వామి తండ్రి దేవుడు కాపాడుతండ్రి, నన్ను క్షమించు తండ్రి, నా పాపాలని క్షమించు తండ్రి. ఇది నేనే హీరో. హాయ్ బాల. మనోడు కూడా హీరోనే. హాయ్. మనోడు హీరోయిన్. మనోడి పెర్ఫార్మెన్స్ గ్రౌండ్లో నించోని కష్టపడి కూలింగ్ బీర్ తెచ్చుకున్న వాడికి తెలుస్తుంది అందులో ఉన్న కష్టం. ఏంటి బిల్డప్? వెనకాల రావద్దు. మనిషి అంటారా నువ్వు? నా లైఫ్ వెలిగిందిలే తన వెనకాలే ఐ లవ్ యు చెప్పేయాలనుకొని వెళ్తే చైనా ఫోనులు సిగ్నల్ లేదే పోయే. ఫస్ట్ కంగ్రాట్స్ టు సిద్ధార్థ్. వాట్ ఆర్ ద ట్రాక్స్, వాట్ ఆర్ ద మ్యూజిక్ టుడే లెజెండ్, ఇట్స్ టెరిఫిక్. ఇప్పటివరకు చూసిన పాటలన్నీ చాలా బాగున్నాయి. అండ్ కంగ్రాట్స్ టు గోకుల్, టెరిఫిక్ వర్క్. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, మీ స్టైల్ అండ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ బేసిక్గా సందీప్ కిషన్తో అంత బాగా పాడించారంటే ఇంకా దట్స్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ యూ. నోబడీ కెన్ స్టాప్ యూ సీరియస్లీ. మళ్ళీ సాంగ్ గింగ్ అన్న డొక్కలో పొడుస్తా. ఏంటి గురువు అని అనేది? సూపర్ న్యూస్. ఏమైంది బాబు? బాగా కొట్టారు సార్, చిత్త కొట్టారు సార్. చొక్కా కూడా తిరిగిపోయింది. నాన్న చూస్తే తిడతాడు సార్. నీ మొహానికి ఎందుకు రా లవ్? యూర్ డాష్ బాలా. లవ్ చేసిన పిల్ల వదిలేసి వెళ్ళిపోతే దాన్ని శావ కొట్టకుండా తన కోసం ఒక్క నిమిషం ప్రే చేయండిరా. ఇదిగో జాని జాని ఇనఫ్ మిస్టర్ బాలా. టెల్లింగ్ లైస్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, దిస్ ఇస్ ద లిమిట్. విక్కారా పాపా. మీరు అనుకుంటున్నట్టు ఈ సినిమా మందుబాటుతో సంబంధించింది ఏం కాదండి. బ్లడ్ డొనేషన్తో ఒక మంచి కాజ్కి సంబంధించిన సినిమా. అది ముందే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ఇంకేదో అనుకోకూడదు ఈ సినిమా అని ఒక రీజన్. రెండోది అందరూ పాట పాడాను అంటే దాని పెద్ద సీక్రెట్ ఉందండి. సో ఈ సినిమా తమిళ్లో మిస్ అయిపోయాను కదా, తెలుగులో ఏదో ఒకలాగా అసోసియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ సాంగ్ నాకు బాగా ఇష్టం అంటే మా భీమ్ బాయ్ ఐవి వచ్చి బ్రో మీరు పాడండి బ్రో అన్నారు. నేను ఊరుకోండి బ్రో జనం పారిపోతారు, నా సాంగ్ నేనే వినలేను, నేను ఈ పాట పాడటం ఒకటి అన్నాను. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మా చెల్లి నాకు బిగ్గెస్ట్ క్రిటిక్. నేనేం చేసినా తను నచ్చదు. నీకు యాక్టింగ్ రాదంటది, ఓవర్ యాక్షన్ చేస్తాను, పెద్ద ఏడిపిస్తుంటుంది. అప్పుడు సరదాకి తనకి చెన్నై నుండి ఫోన్ చేశాను అనమాట. ఇలా అడుగుతున్నారు ఏం చేయాలి అంటే మా చెల్లినింది, రే నేను పాడమండమే చాలా ఎక్కువ, ఇందులో నువ్వు పాడాలి అవద్దని ఆలోచిస్తున్నావా, మూసుకుని పాడు అనింది. సో అదే పాడాను. ప్రే చేస్తానే నీ సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఎండిపోవాలే, నీ ల్యాప్టాప్లో వైరస్ నిండిపోవాలే, నీ ఏటీఎం కార్డు నెవడు దొబ్బుకెళ్ళాలే, అది దొరికిన సరే పిన్ నెంబర్ మరిచేట్టు ప్రే చేస్తానే. నువ్వు ఏడబోయినా నే ప్రే చేస్తానే, దేవుళ్ళందరికీ డైలీ ప్రే చేస్తానే. తన కంచు కంఠంతో కళా వాచస్పతిగా, తన అద్వితీయమైన నటనతో కళా ప్రపూర్ణగా అందరి ప్రశంసల్ని అందుకున్న మహానటుడు కొంగర జగ్గయ్య వర్ధంతి మార్చి 5వ తేదీ. ఈ సందర్భంగా ఆయన నట ప్రస్థానం మీద రూపొందించిన ఈ ప్రత్యేక కథనం మీకోసం. ఎక్కడికైనా పోవో చిన్నవాడా, నీ చూపులను ఓపలేను పిల్లవాడా. ఎక్కడికి పోలేను చిన్నదానా, నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా. ఎక్కడికి పోలేను చిన్నదానా, నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా. డాన్స్ డాన్స్ ఐ సెడ్ డాన్స్. 1926 డిసెంబర్ 31న గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని మోరంపూడి గ్రామంలో జన్మించిన జగ్గయ్య తన 11వ ఏట నుంచే నాటకాల్లో నటించడం ప్రారంభించారు. హై స్కూల్ విద్యాభ్యాసం తర్వాత చిన్నప్పటి నుంచి ఉన్న ఆదర్శ భావాలతో, రచనా నైపుణ్యంతో దేశాభిమాని అనే పత్రికలో విలేకరిగా కూడా పనిచేశారు.
ఆ తర్వాత ఆంధ్ర రిపబ్లిక్ అనే పత్రికకి సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. హలో సిస్టర్ అనసూయ అండ్ మై డియర్ బ్రదర్ ఇన్ లా మిస్టర్ రమణయ్య, ఎప్పుడు రావడం? ఆల్ ఓకేనా? ఎవరు? నేనక్కయ్య గుర్తుపట్టలేదు, వైకుంఠాన్ని. మీ శంకరమ్మావ గారి బావగారి అల్లుడు గారి తమ్ముడు గారి అన్నగారి అల్లుడు. ఓకే బావా, ఓకే. నువ్వా ఇక్కడున్నావన్నమాట. ఏదో దేశాలు వెళ్ళావన్నారు. దేశ దేశాలన్నీ తిరిగి వచ్చాం, తిరిగి ఇక్కడికి చేరుకున్నాం. ప్రస్తుతం మన కుటుంబం బావగారి మిల్లు మేనేజ్ చేస్తున్నాం, బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తున్నాం. జగ్గయ్య పై చదువుల నిమిత్తం గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరినప్పుడు నందమూరి తారక రామారావుకి సహాధ్యాయిగా ఉండేవారు. ఇద్దరూ కలిసి రంగస్థలం మీద అనేక నాటకాలను ప్రదర్శించేవారు. ఆ సమయంలో వరుసగా 3 సంవత్సరాల పాటు ఉత్తమ నటుడిగా బహుమతులు అందుకున్నారు జగ్గయ్య. ఏమిటిది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? జీవిత సముద్రంలో చిరకాలంగా వెతుకుతున్న అపురూపమైన ముత్యం నీ రూపంలో దొరికిందని ఆనందిస్తున్నాను. ఆ ఆనందం నాకు దూరం చేస్తావా? చిన్నబాబు, తరతరాలుగా మీ ఉప్పు తిని బతికేవాళ్ళు, పిలిస్తే పలకవలసిన వాళ్ళు. నా హృదయంలో దాచుకోతగిన వాడివని, నిన్ను నా ప్రాణమిత్రుడిగా. నేను పేదవాడిని, మీరు శ్రీమంతులు. శ్రీమంతులతో స్నేహం మాబోటి వాళ్ళకి తగదు. అది కత్తి మీద సాము లాంటిది. ప్రియురాలు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన జగ్గయ్య మొదట్లో చాలా చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఆయన నటించిన అర్ధాంగి చిత్రంలో ప్రతినాయకుడిగా కూడా తనదైన నటనా కౌశలంతో అందర్నీ మెప్పించిన జగ్గయ్య అక్కడి నుంచి ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు. సంవత్సరాలు గడిచినవి, కుర్రవాడు ఎదిగి పెద్దవాడయ్యాడు. కానీ ఆనాడు ఆ లేత హృదయం మీద పడ్డ ముద్ర, ఆ భయంకర దృశ్య ప్రభావం ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. దాని ఫలితంగా అది ఒక విచిత్రమైన వ్యాధిగా రూపొందింది. అప్పుడప్పుడు ఒక పాట పాడు, మర్యాదగా పాడు. అలా దారికరా. ఇంకా ఎంతసేపు ఈ పాత పాటలేనా? కొత్త పాటలు నీకేం రావు? పాడిందే పాడరా పాచి పడ్డ దాసరి, ఆడిందే ఆడవే అవిటికార సుందరి. తన కంచు కంఠంతో అందర్నీ సమ్మోహితుల్ని చేసే జగ్గయ్య ఎన్నో అనువాద చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పేవారు. దాదాపు 100 చిత్రాలకు పైగా తన గొంతునందించిన జగ్గయ్య కంఠం శివాజీ గణేశన్ కి చక్కగా సరిపోయేది. టెలిఫోన్ వాయిస్ తెంచురా. అడ్డ తీగల చోడవరం 2 స్టేషన్లు ఒకేసారి కొల్లగొట్టిరా. ఈవెన్ ఎగ్జాక్ట్లీ ఎట్ దిస్ క్లాక్ 1 o'clock. 2 చోట్ల రామరాజు సిగ్నేచర్ పెట్టినాడ. ఫ్యాంటాస్టిక్. వాట్ హ్యాపెండ్ టు అవర్ బాయ్స్? వాట్? రోడ్స్ బ్లాక్ చేసిరా, మన వాళ్ళు వెళ్ళలేకపోయిరా. డామ్ ఇట్. తొలి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన సాంఘిక చిత్రాల్లో విలన్ అంటే జగ్గయ్యే. మన తెలుగు సినిమాల్లో విలన్ అంటే క్రూరమైన మొహం మీద ఒక పుట్టుమచ్చో పులిపిరో ఉండి భయంకరంగా ఉండేవాడు. అందుకు భిన్నంగా అందమైన ప్రతినాయకుడిగా తన హావభావాల్లోని వైవిధ్యంతోనే ఆయా పాత్రల్ని అద్భుతంగా పండించిన నటుడు జగ్గయ్య. మొన్నవాడి తోటకెళ్ళావా? ఎలా చెప్తే బాగుంటుందో ఆలోచిస్తున్నావా? అంత ఆలోచించి చెప్పాల్సిందే ఉందండి. వెళ్ళాను. అక్కడ బ్యాగ్ మర్చిపోయావా? అవును. అంత తన్మయత్వంలో పడ్డావన్నమాట. ఏమిటండి మీరు అంటున్నది? ఎంత ఒళ్ళు తెలియకపోతే బ్యాగ్ మర్చిపోతావు. మీరేదో విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఈ చిత్రాంగ మాటల కంటేనా? నంగనాచి, ఒకప్పుడు నీకు వాడితో మాట్లాడడం ఇష్టమే లేదు. వాడి ప్రవర్తనే అసహ్యం. వాడి తోటకు వెళ్ళడం అంటే తరుణొప్పి. ఇప్పుడు అదంతా ఏమైంది? అభిమానంగా మారి అనురాగంగా రూపొందిందా? మొదటి నుంచి అభ్యుదయ భావాలున్న జగ్గయ్య నిర్మాతగా 1962లో పదండి ముందుకు అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్ర ఫలితం ఆశించిన విధంగా లేకపోవడంతో చిత్ర నిర్మాణాన్ని విరమించుకున్నారు. రాజకీయాల పట్ల విద్యార్థి దశ నుండే అభిరుచి ఉన్న జగ్గయ్య ఆ రోజుల్లో కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1967లో ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. భారతదేశంలో ఎంపీగా గెలుపొందిన తొలి నటుడు జగ్గయ్యే. కొంగర జగ్గయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. తన నటనతో, గాత్రంతోనే కాకుండా మంచి కవిగాను ఆయన ప్రసిద్ధుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు గీతాంజలిని రవీంద్ర గీతగా, సాక్రిఫైస్ని బలిదానంగా తెలుగులోకి అనువదించారు. కవిగానే కాకుండా జగ్గయ్య మంచి చిత్రకారుడు కూడా.
అడవి బాపిరాజు దగ్గర చిత్రలేఖనంలో మెలకువలు కూడా నేర్చుకుని ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ని వేశారు. 1950 నుంచి 70ల మధ్యకాలంలో ఎక్కువ చిత్రాల్లో నటించిన జగ్గయ్య అక్కడి నుంచి పరిమితంగా చనిపోయే వరకు నటించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి జగ్గయ్యని ఢిల్లీ సాంస్కృతిక విశ్వవిద్యాలయం కళా వాచస్పతితోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణతోనూ, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తోనూ, భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతోనూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారంతోనూ, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతోనూ సత్కరించాయి. రంగస్థల నటుడిగా, కవిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, రాజకీయ నాయకుడిగా, చిత్రకారుడిగా, చిత్ర కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా తెలుగువారి అభిమానాన్ని అపారంగా చూరగొన్న జగ్గయ్య తన 77 ఏళ్ల వయసులో మార్చి 5, 2004లో మరణించారు. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలిని ఈ వర్ధంతి సందర్భంగా మరోసారి స్మరించుకుందాం. నీలి కన్నుల నీడలలోన దూరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో చిరునామా ఈటీవీ టాకీస్, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ etvtalkies@etv.co.in. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లోను వీక్షించండి.